వెల్కమ్ టు MG9 న్యూస్. భవనాల నిర్మాణంలో నాణ్యత పాటించాలి. జనసేన నాసిరకపు నిర్మాణాలపై జనసేన శాంతియుత నిరసన ధర్నా. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో ప్రభుత్వ వైద్యశాల ముందు భాగంలో నూతనంగా నిర్మిస్తున్న భవనాలు నాణ్యతతో నిర్మించాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు గానిగ భాష మాలిక్ మాట్లాడుతూ 2023 సంవత్సరంలో నాడు నేడు క్రింద 53.95 లక్షల వ్యయంతో R&B నిధులతో చేపట్టిన వైద్యశాల మరమ్మతుల్లో నాసిరకపు పనులు చేశారని ప్రజా సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారుల విచారణలో మాత్రం ఫలితం కనబడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యశాల ముందు భాగంలో నూతన భవనాల నిర్మాణం కోసం R&B నిధులతో పనులు జరగడంతో జనసేన పార్టీ కాంట్రాక్టర్లను అధికారులను కోరేది ఒక్కటేనని, ప్రజల ఉపయోగం కోసం నిర్మించే భవనాల్లో గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా అధికారుల పర్యవేక్షణలోనే నాణ్యత కలిగేలా నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ వైద్యాధికారులు నాణ్యత ఉండేలా నిర్మాణపు పనులు జరగాలంటే తక్షణమే సమస్యను జిల్లా వైద్య అధికారులు దృష్టికి చేరేలా కృషి చేస్తే వారి ద్వారానే R&B అధికారులు ఎప్పటికప్పుడు జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించేలా చర్యలు తీసుకునే విధంగా కృషి చేయాలని గోనెగండ్ల ప్రభుత్వ వైద్యాధికారి కార్తిక్ కు వినతి పత్రం అందజేశారు. MG9 న్యూస్ తో విలేకరి గౌస్. ప్రజాధనం దుర్వినియోగమా, నాచులకు పనులు చేయడమా, అధికారుల పర్యవేక్షణలోనే డిఎంహెచ్ఓ కానీ పై అధికారులకు కానీ పంపించి వాళ్ళు అక్కడ R&B అధికారులకి అంటే చర్యలు తీసుకునేలా యాక్షన్ తీసుకునేలా అంటే అక్కడ మా ఆసుపత్రి ప్రాంగణంలో భవనాలు అయితే నిర్మిస్తున్నారు కానీ అక్కడ తనిఖీలు జరగట్లేదు. దయచేసి తనిఖీలు చేయండి. ఎప్పటికప్పుడు నాసిరకంగా కాకుండా క్వాలిటీగా పనులు చేసినట్ల చొరవలు తీసుకోండి. మాకు ఇట్లా పలానా పార్టీల నుంచి హాస్పిటల్ ముందు భాగంలో ధర్నాలు చేశారని చెప్పి మీరు ఖచ్చితంగా మేలు పంపించాలనే ఉద్దేశంతో మీకు అర్జిస్తున్నాము. మేలు ఖచ్చితంగా పై అధికారులు డిఎంహెచ్ఓ వాళ్ళకి పంపించిన తర్వాత R&B అధికారులతో వాళ్ళు డిఎంహెచ్ఓ వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడే విధంగా చర్యలు తీసుకోండి. ఎందుకంటే పనులు జరగాలి, చాలా స్పీడ్గా జరగాలి. అంతే సార్, పనులు జరగాలి, స్పీడ్గా జరగాలి, క్వాలిటీగా జరగాలి, నాసిరకంగా జరగద్దు. ఎందుకంటే అది ప్రజాధనం సార్. మేము